హాయ్ హేమలత గారు, తిన్నారా? బాగున్నారా? బాగున్నారా అంటుంది సీత. హేమలత గారు హాయ్ అండి అంటుంది బాను. నేను వచ్చా, అందరూ వెళ్ళిపోయాక వచ్చా అంటుంది. నీ లైవ్ ఎప్పుడే పెట్టావు? విపిఎస్ గారు హాయ్. కామేశ్వరి ఇందాక భాను లైవ్లో చెప్తున్నావుగా. హాయ్ భాను గారు, తిన్నారా? బాగున్నారా అంటుంది సీత. హాయ్ సీత గారు అంటుంది భాను. హాయ్ వాణి అక్క, భోజనం చేశారా అంటుంది కామేశ్వరి. హాయ్ భాను గారు, హాయ్ సీత గారు, భోజనం చేశారా? చేసేసా సిస్టర్. 2 డేస్లో వస్తాలే ఈ లైవ్కి. రేపు చూ రేపు కుదరకపోవచ్చు. జై శ్రీరామ్. సుమధ్యాహ్నం అక్కయ్య గారు నమస్తే అంటున్నారు మా తమ్ముడు గారు. సీత గారు హాయ్ అండి అంటున్నది వాణి గారు. లైక్ ఓకే అక్కయ్య గారు 17. థ్యాంక్ యూ తమ్ముడు గారు. ఫోన్ చేశారా? భోజనం నేను తిన్నానండి, ఇప్పుడే తిన్నాను తమ్ముడు గారు. రేపు పెడతా మా స్ట్రీమ్ లేదు పెట్టు. నేను తిన్నాను అక్కయ్య గారు అంటున్నారు. రేపు గుడికి వెళ్తాం, రేపు గుడి దగ్గరే ఉంటాం రాత్రి అంతా కూడా. లైవ్లకి రాకపోవచ్చు. 12 వరకు గుడి దగ్గరే ఉందాం అనుకుంటున్నాం మా ఫ్రెండ్ నేను. ఆలోచించాలి. నేను తిన్నాను అక్కయ్య గారు అంటున్నారు తమ్ముడు గారు. హాయ్ వాణి గారు, బాగున్నారా? తిన్నారా అంటుంది. నేతన్న గారు హాయ్ అండి అంటుంది వాణి. ఏమో పరమేశ్వరుడు ఎలా నడుపుతాడో అలా వెళ్ళాలి మనమే. సీత గారు నేను బాగున్నాను, తిన్నాను, మీరు తిన్నారా? ఏం కది. నేను పెడతా అనట్లేదు, నువ్వు పెడతావా అన్నా. అది చూడాలి, అది నేర్చుకోవాలి కదా ఇంకానే. మనకంత గమ్మని రాదు. లక్ష్మీ జానకి రాజమండ్రిలో ఒక వస్తువు కొన్నారు, బాగా పనిచేస్తుందా? నేనా? ఏం కొన్నాను? పెన్ను. ఏంటి పెన్నా? శివగా వాడికి గుర్తుంది. రాత్రి లైవ్ చాలా బాగుంది భాను గారు, చాలా నవ్వు వచ్చింది నాకు అంటున్నారు హేమలత. జై శ్రీరామ్. సుమధ్యాహ్నం లక్ష్మీ సిస్టర్ అంటున్నారు మన నేతన్న. శ్రీనివాస్ తమ్ముడు అక్క అన్నం పెడుతున్నా, తర్వాత వస్తా. ఓకే పెట్టు, పని చేస్తుందిలే. అవును మేము తిన్నాం వాణి గారు, మేము బాగున్నాం. మాది మునక్కాయ కూర. పెద్దమ్మ అంటుంది ఎందుకు పని చేయట్లేదు? బ్రహ్మాండంగా పని చేస్తుంది. చేస్తూ ఉండు మళ్ళీసారి. అవునండి హేమలత గారు, అదంతా మా తమ్ముళ్ళు ఇద్దరి సహాయ సహకారాల వల్లే అంటుంది భాను. జానకి గారు సారీ అండి, నిన్న పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. నిన్న మా ఇంట్లో వీరభద్రుడు బోనం జరిగింది, రాత్రి ఏమో దుర్గమ్మ తల్లి సంబరం, కొంచెం బిజీ అయ్యాను, సారీ అంటున్నారు. ఇప్పుడు చెప్పేయి. సతీష్ తమ్ముడు బంగారం ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం కూర ఆంటీ? అనమకాయ కూర. బిజీగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఏదో పని మీద ఉంటారు, అదనమాట సంగతి. రాధాకృష్ణ గారు వచ్చారు. ఏం కూర ఆంటీ అంటున్నా. భూమిపై అన్నిటికంటే కష్టమైనది ఓర్పు. ఆ ఓర్పు లక్షణం ఏమిటంటే పట్టినంతకాలం బరువుగాను, విడిచిన తరువాత అనుభవంగాను మిగిలిపోతుంది. మరోలా చెప్పాలంటే ఓడినప్పుడు ఇంకాస్త ప్రయత్నిస్తే బాగుండేదని అనిపించడం. ఓడినప్పుడు అవును అలా అనిపిస్తుంది. అవును